హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఎంతో రుచి. ఈరోజు వీడియోలో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నాను. నేను ఇక్కడ 1/2 kg మైదా పిండి తీసుకున్నానండి. జల్లించి తీసుకోవాలి పిండి. నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి వేడి చేసి వేసుకోవాలి. ఇలా 4 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేసి ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకున్నాక చేయితో కలుపుకోవాలి. నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండి కలిపాక ఇలా ముద్దలా రావాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ముద్దలా రావాలి. పిండి ఇలా ముద్దలా వచ్చాక కొన్ని నీళ్ళు వేసి కలుపుకోవాలండి. నీళ్ళు ఒకేసారి వేయొద్దు, పిండి పలచగా అవుతుంది. కొన్ని వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. మనకు పిండి చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి నాననివ్వాలండి. పిండి నానేలోపు మనం కజ్జికాయలో పెట్టడానికి స్టఫింగ్ తయారు చేసుకుందామండి. మందపాటి గిన్నె తీసుకొని నువ్వులు వేపుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులు వేపుకోవాలి. కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు నువ్వులు వేగనివ్వాలి. ఇలా నువ్వులు 2 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేపుకోవాలండి. ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా నేను ఇక్కడ 2 కప్పుల పల్లీలు తీసుకుంటున్నానండి. 2 కప్పుల పల్లీలు తీసుకొని 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకోవాలి. పల్లీలు వేగాక ఇలా వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. పల్లీలు నువ్వులు చల్లారాక ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వీటితో పాటు పుట్నాలు వేసుకుంటున్నానండి. నేను 1 కప్పు 3 ఇలా వేసి మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా రావాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా రావాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. 1 కప్పు కొబ్బరి పొడి తీసుకుంటున్నానండి. 2 చెంచాలు ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి. 2 చెంచాలు ఇలాచి పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి 10 నిమిషాలు. పిండి చూడండి ఎంత బాగా నానిందో. ఇలా నానాలి మెత్తగా. ఇలా నానాక మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముద్దల్లా తీసుకోవాలండి. మీడియం సైజ్ నిమ్మకాయ అంతా తీసుకోవాలండి. ఇలా పిండి మొత్తం ఇలా ముద్దల్లా చేసుకోవాలండి. మీడియం సైజు నిమ్మకాయ అంతా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ముద్ద తీసుకొని పొడి పిండిలో అద్దుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. అంత సన్నగా కాకుండా అంత మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. మనం కజ్జికాయల కోసం చేసుకుంటున్నాం కదా, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలండి. ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకున్నాక మనం ఇందాక స్టఫింగ్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ నేను 2 చెంచాలు తీసుకుంటున్నానండి. ఇలా 2 చెంచాలు వేసుకొని ఇలా నీళ్ళ తడి పెట్టి అతికించుకోవాలండి. ఇలా నీళ్ళ తడి పెట్టడం వల్ల మనం నూనెలో వేశాక విడిపోకుండా వస్తుందండి. ఇలా నీళ్ళ తడి పెట్టి అతికించుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని ఇలా వేలితో ఒత్తుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా వేలుతో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల మనం నూనెలో వేశాక విడిపోకుండా ఉంటుందండి. ఇలా ఒత్తుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేశాక ఎగస్ట్రా పిండి వస్తుంది కదండి, ఇది మళ్ళా ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. మొత్తం ఒకేసారి మళ్ళీ కలుపుకొని చేసుకోవడానికి వస్తుంది. కజ్జికాయలన్నీ ఇలాగే చేసుకొని ఒక కాటన్ బట్టపై వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక కాటన్ బట్టపై వేసుకున్నాను. నేను ఇక్కడ కజ్జికాయలు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె తీసుకుంటున్నానండి. కజ్జికాయలు మునిగేలా నూనె తీసుకోవాలి. నూనె కొద్దిగా వేడి అయ్యాక కజ్జికాయలు వేసుకోవాలండి. ఇలా నేను ఇక్కడ 3 వేసుకుంటున్నానండి. ఇలా నూనెలో పట్టేంత వరకే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. నూనెలో వేసాక 1 నిమిషం తర్వాత ఇలా తిప్పుకోవాలండి. మరో సైడు ఇలా తిప్పుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ పెద్దగా పెట్టొద్దు, తొందరగా కలర్ వస్తాయి, లోపల ఉడకవు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక నూనెలో నుంచి ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా అన్ని కజ్జికాయలన్నీ ఇలాగే వేపుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేపుకోవాలి. చూశారు కదండి కజ్జికాయలు ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.